Hi friends, this is Rajarshi Rashekar. Welcome to my spiritual wisdom information channel. So friends, we are discussing about spiritual wisdom. ఇది ఎంతో ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ఆత్మ విజ్ఞానం అనేది ఎంతో కొంత తెలుసుకోవడం మన ఆత్మ పురోగతికి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ధ్యాన సాధన చేయడం, ఇలా సజ్జన సాంగత్యం ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని తెలుసుకోవడం. సో ఫ్రెండ్స్, లైఫ్లో 24 అవర్స్ మనకి ఎవ్రీడే మనకి 24 అవర్స్ టైం ఉంటే అందులో కొంత భాగం మధ్య మార్గం 50% స్పిరిచువాలిటీ, 50% ఫిజికాలిటీ ఉండాలి. బట్ నవేడేస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఫిజికల్ లైఫ్కి ఎంత టైం పెట్టినా సో ఫీడింగ్కి సరిపోనంత పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో స్పిరిచువాలిటీలోకి రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్, హాఫ్ అన్ అవర్ ఇలాంటి చక్కటి విజ్ఞానానికి సంబంధించిన పుస్తకం చదవడం కానీ, ఇలాంటి వీడియోలు చూడడం కానీ ద్వారా సో ఒక 1 అవర్, 1.5 అవర్ మన దీనికోసం ఉపయోగించుకుంటే కనుక వీఆర్ సో హ్యాపీ ఇన్ అవర్ డే టు డే యాక్టివిటీస్. సో అందులో భాగంగా ఈరోజు మన కాన్సెప్ట్ అబౌట్ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఓల్డ్ ఏజ్ స్పిరిచువల్ సైన్స్లో తెలుసుకుంది ఏంటంటే పూజల ద్వారా, ప్రార్థనల ద్వారా సో ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు. మనం అనుకున్న పనులు వారు చేసి పెడతారు, వారు సహకరిస్తారు. అలాంటి ఒక భ్రమలో, ఇల్యూషన్లో ఉండి మనం చేసాం. పూజలు, పురస్కారాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ వచ్చాం. అది కొంతవరకు కరెక్ట్. అందులో కొంత మనం పొందుతాం. ఏదైతే జీసస్ క్రైస్ట్ చెప్పాడో ఆస్క్ ఇట్ విల్ బి గివెన్, నాక్ ఇట్ విల్ బి ఓపెన్ అని, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తడవబడును. ఎలాగైతే ఒక పిల్లవాడు తన తండ్రి పెద్దరికంలో ఉన్న తండ్రిని అడిగితే ఎలాగైతే తన పనులు చేకూరుతాయో అదేవిధంగా మాస్టర్స్ మనకు సహకరిస్తారు, ఆ దైవలోకం మనకు సహకరిస్తుంది. కానీ ఇక్కడ మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎంతో చక్కగా వివరించారు. అప్పో దీపో భవ అని బుద్ధ భగవానులు వివరించారు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి. ఫైనల్ మెసేజ్ అప్పో దీపో భవ ఏదైతే బుద్ధ భగవానుడు ఇచ్చాడో, ఎవరు నిన్ను ఉద్ధరించడానికి లేదు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి సాధన వారికి ఉపయోగపడుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వి మస్ట్ ప్రాక్టీస్ ఎవ్రీడే అవర్ సాధన. సో ఉద్ధరేణ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మహో బంధువు ఆత్మైవ రిపురాత్మానం అని ఎంతో చక్కగా ఈ శ్లోకంలో మనకి వివరించడం జరిగింది. ఆత్మకు ఆత్మే బంధువు, ఆత్మకు ఆత్మే శత్రువు అని చెప్పి, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవాలంటే అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్పేసి వేరే అదే ఆప్షన్ లేదు. ఎవరి మీద డిపెండ్ అవ్వడానికి లేదు. ఎప్పుడు మన ఆత్మను మనం ఉద్ధరించుకోవడానికి మనం సరెండర్ అవుతాము, సాధనకి, ఒక ధ్యాన సాధనకు సరెండర్ అవుతాము, ఒక శరణాగతి పొందుతాము. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ధ్యానాన్ని చేస్తూ ఉంటామో అప్పుడు ఈ మాస్టర్స్ యొక్క సహకారం చక్కగా లభిస్తుంది. అన్ని వేళలా వారు మనకు సహకరిస్తూనే ఉంటారు. అన్యదా శరణం నాస్తి. మనం ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు అది ఎప్పుడు మనకు అందుతూనే ఉంటుంది. నేచర్ ఎప్పుడు మనకు సహకరిస్తూనే ఉంటుంది. కానీ నేచర్కి అనుగుణంగా మనం జీవించినప్పుడు, ఏమిటి నేచర్కి అనుగుణంగా జీవించడం? పూజలు, ప్రార్థనలు, జపాలు, యజ్ఞాలు, యాగాలు కాదు. దాన్ని మించిన స్థితి, ధ్యాన స్థితి ఉంది ఆత్మస్థితిని పొందడానికి. ఎందుకంటే నువ్వే దైవాన్ని అయి ఉన్నావు. నువ్వు ఆ ఉన్నత లోకాల నుంచి వచ్చిన వాడివి. నువ్వేమీ తక్కువ కాదు. హమ్ కిసీసే కమ్ నహీ. ఏదైతే ఆంజనేయ స్వామి ఉన్నారో, ఏదైతే పూర్వతులు వీరభద్ర స్వామి ఉన్నారో, ఏదైతే ఆదిశంకరాచార్యులు ఉన్నారో, ఏదైతే బుద్ధ భగవానులు ఉన్నారో, ఏదైతే కృష్ణ పరమాత్మ ఉన్నారో, ఎవరైతే మహానుభావులంతా ఉన్నారో వాళ్ళంతా కూడా వారిని వారు తెలుసుకున్నవారు సాధన ద్వారా. సో మరి అలాంటి సాధన చేసినప్పుడు మనం కూడా ఖచ్చితంగా ఆ స్టేట్ని రీచ్ అవుతాం. అందుకోసమే మనం ఉన్నాం. ఎప్పుడు వారి మీద డిపెండ్ అయ్యి ఒక పిల్లవాడు తండ్రిగా మారి తను కూడా తన పిల్లవాడికి సహకరిస్తున్నట్టుగా ఉంటుంది కదా, అదేవిధంగా ఒక అంశాత్మ పూర్ణాత్మగా ఎదగడం ఖచ్చితంగా ఏదో రోజు అది జరిగి తీరుతుంది. మరి దానికి మనం శరణాగతులమై ఉండాలి. ఆ సాధన, ధ్యాన సాధన, ఆ ధర్మానికి ఎప్పుడైతే శరణాగతులమై జీవిస్తామో, ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మన ఆత్మ ఉద్ధరీకరణ అనేది జరుగుతుంది. ఉద్ధరింపబడతాం ఈ భూమండలం మీద. ఇది మనం పరమసత్యంగా తెలుసుకోవాల్సిన విషయం. నేను ఆత్మను తెలుసుకోవడం ఎలాగో మరి ఆ ఆత్మను ఉద్ధరించుకోవడానికి స్వయం కృషి, సాధన
మన సాధనే మనకు ఉపయోగిస్తుందని తెలుసుకోవడం. అప్పుడు మన పక్కన ఉన్న స్పిరిట్ గైడ్స్ కానీ, ఆ ఉన్నతలోక వాసులు కానీ, ఇంకా ఎంతోమంది ఏంజిల్స్ మనకి ఎప్పుడూ నిరంతరం సహకరిస్తూనే ఉంటారు. సో ఈరోజు చెప్పదలుచుకున్న గొప్ప విషయం ఇదే మై డియర్ ఫ్రెండ్స్. ఉద్ధరేణ ఆత్మనాత్మానం అప్పో దీపో భవ. గొప్ప మహానుభావుడు కృష్ణ పరమాత్మ చెప్పింది, అదేవిధంగా బుద్ధ భగవాన్ చెప్పిన ఈ రెండు మాటలు నిజంగా మనం ఉద్ధరించుకోవాలన్న సత్యాన్ని వాళ్ళు అవగతం చేస్తారు ఈ పదాల ద్వారా. లేదంటే ఎప్పుడు మనం ఆధారపడిపోతూ ఉంటాం ఇతరుల మీద, ఇతరులని కంప్లైంట్ చేస్తుంటాము, ఇతరుల మీద డిపెండ్ అయి ఉంటాం. ఇది కాదు సరైన విధానం. మనమే ఉద్ధరించుకోవాలి. మనం చేసిన కర్మలు బట్టే మన ఉద్ధరీకరణ అనేది ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది కరెక్ట్. అలా అన్నమాట. ప్రతిరోజు మన సాధన చేసుకోవాలి, ధ్యాన సాధన చేయాలి. ఆనాపానసతి ధ్యానం ఎంతో సింపుల్ ఈజీ టెక్నిక్. మనకు బుద్ధ భగవానుడు అందించిన ఈ జ్ఞానాన్ని మనం ఖచ్చితంగా మన రోజులో ఎటువంటి సమయంలోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా ధ్యానం చేసుకోవచ్చు. ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి చక్కగా సాధన చేస్తూ మరింతగా పురోగతి చెందాలని ఈ వీడియో ద్వారా మరొకసారి విన్నపించుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా, ఎన్ని కాన్సెప్ట్ చెప్పినా కూడా చివరికి వచ్చే పదం ఏమిటంటే ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానం శరణం గచ్చామి. ఎందుకంటే అది చెప్పడం కోసమే నా జీవితం ఉంది. ఇంకా అదే పరమసత్యం. ఎప్పుడైతే అది చేస్తావో అప్పుడే నిన్ను ఉద్ధరించుకుంటావు. ఆ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది లైఫ్లో. విషయానందము, భజనానందము, బ్రహ్మానందము. విషయానందంలో మనం ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని లక్షలు సంపాదించినా కానీ, ఎన్ని ఇల్లు కొనుక్కున్నా, ఎంత కారు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా కానీ ఆ విషయానందము, ఆ ఆనందం కొంతవరకే ఉంటుంది. ఎంత సినిమాలు చూసినా కానీ, ఎంత సంగీతం విన్నాను కానీ, ఎంత భజనానందం చేసినప్పుడు కూడా అది కొంతవరకే ఉంటుంది. మరి బ్రహ్మానందమే అనంతంగా మనతో ఉండిపోతుంది. అదే చెప్తాడు సద్గురు, వెన్ యూ టచ్ ద సోర్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ద వే సర్ఫేస్ థింగ్స్ విల్ బీ క్లియర్. అంతా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడైతే మన సోర్స్ని టచ్ చేస్తామో థింగ్స్ విల్ బీ క్లియర్, లైఫ్ విల్ బీ ఈజీ గోయింగ్. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, నో వర్క్. సో నేచర్ ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. కొంతమంది ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ వాళ్ళకి సర్వైవల్ నీడ్స్ ఫుల్ఫిల్ కావు. కొంతమంది చాలా స్మార్ట్గా చేస్తూ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు వాళ్ళ నీడ్స్ని. కొంతమంది నో వర్క్ స్టేజ్, ధ్యానులు, యోగులు, వారంతా కూడా చక్కగా వారితో వారు జీవిస్తూ వారికి తెలిసిన సత్యాన్ని అందరికీ అవబోధం చేస్తూ చక్కగా వారి స్థితిలో చాలా సింపుల్గా జీవిస్తుంటారు. సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ క్వాలిటీ ఇన్ స్పిరిచువాలిటీ మై డియర్ ఫ్రెండ్స్. వీ మస్ట్ అండర్స్టాండ్ దిస్. బీ సింపుల్, బీ న్యాచురల్. That is very, very important. Be alive, be aware. So this is our concept today. Practice regular meditation, be aware on yourself and progress yourself. ఉద్ధరే నాత్మనాత్మాన. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇంతవరకు నేను చెప్పలేదు. సో ఈ విషయాలు కనుక మీకు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని కనుక మీరు భావిస్తే కనుక ఖచ్చితంగా అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, లైక్స్ చేయండి. దాని ద్వారా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసేది సమ్ మనీ ఇన్కమ్ సోర్స్ అనే పర్పస్లో ఆలోచిస్తారు. కానీ నేను ఎంతోమంది యూట్యూబర్స్ చూశాను, వాళ్ళ విజ్డమ్ని షేర్ చేయడం కోసమే ఎంతోమంది వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని వాళ్ళ ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం, వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసినా కానీ దాని యొక్క పర్పస్ ఆఫ్ యూటిలైజేషన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని ఎంతోమంది వాళ్ళలో ఉన్న స్కిల్స్ని బయట పెడుతున్నారు. సో ఈ కరోనా టైంలో నాకు వచ్చిన ఒక సందేశం ద్వారా నేను ఈ 5 yearsలో నా స్పిరిచువల్ సాధనలో ఎంత విజ్డమ్ని గెయిన్ చేశానో ఆ విజ్డమ్ అంతా కూడా నేను ఎక్స్ప్రెస్ చేయడం కోసమే ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది, మీ ముందుకు రావడం జరుగుతుంది. సో చక్కగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా జీవిద్దాం. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.